హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదంట ఈ నేల మూలక. అయితే ఇన్ని రోజులు ఆ గింజలతోని నిప్పుల మీద ఆ పౌడర్ వేస్తే పళ్ళల్లో పుచ్చిపళ్ళలో ఉన్న పురుగులు రాలిపడతాయని మాత్రం తెలుసు. కూర కూడా వండుకుంటారని తెలుసు, కానీ ఇక దాన్ని విత్తనాలు తీసి ఇక మొత్తం పిసికి పెద్ద ప్రాసెస్ అని అసలు అయినా దొరకడం కష్టం. మనకు కాయలు దొరకాలంటే దొరికినప్పుడు మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. నేను ఏదో చేదు ఉంటుంది ఎట్లా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత మంచిగా ఉంటుందని అయితే నాకు అస్సలు తెలియదు. కానీ ఈసారి మళ్ళీ కనిపిస్తే మాత్రం అస్సలు బదులు ఈ గింజలు కూడా మన తొట్టిలో వేసుకొని మంచి చెట్లు కూడా పెట్టుకుందాం మంచిగా. ఇంకా దీంట్లో టమాటా వేసి ఇట్లా వండుకోవచ్చు, పులుసు వేసి వండుకోవచ్చు, ఇంకా పచ్చళ్ళు కూడా పెడుతుంది మధ్యలో. దీంతో రకరకాల రెసిపీలు అంట. ఏదో ఒక రెసిపీ విధంగా మనం తింటే చాలు. షుగర్కి, బీపీకి చాలా మంచిదంట. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా మంచిదంట, కరిగిపోతాయంట. మంచిగా తినాలి. అయితే ఈ విత్తనాలతో మంచిగా ఎండబెట్టుకొని నేను పొడి వేసుకొని పిల్లల కోసం యాడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.